పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువు మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. మన అంశానికి మూల పాఠముగా అవి అలాగే జ్ఞాపకం పెట్టుకుందాం. నిర్గమకాండం 5 వాక్యం యెహోవా ఎవరు. మరి రెండవది కీర్తనలు 8 లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎవరు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఎవరో అన్న ప్రశ్నల్ని మనం చూచాము. ఇక అవి అలాగ ఉంచుకొని యెహోవా ఎవరో, యేసు ప్రభు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48:17 మనం గమనిస్తామండి. యెషయా గ్రంథం 48:17 వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. సహోదరులారా, మరి ఈ దినాల్లో చాలా స్థలాల్లో ఈ త్రిత్వమును గురించినటువంటి విషయాలు కొందరు అడుగుట వల్ల నేను మాటిమాటికి చెప్పాల్సినటువంటి అవసరత ఏర్పడింది. మీరు కూడా ఒకవేళ విన్నారో ఏమో నాకు తెలియదు, కానీ మరి అందులో చాలా అంశాలు మనకున్నాయి. అందుకనే మరి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఎవరంటే వారు ఆది అయినటువంటి వారు వాళ్ళే, మొదట వారే. కానీ దేవుని యొక్క చిత్తం మానవుల ఎడల రక్షణ కార్యం జరిగించడం కోసమై ఆయన త్రివిధాలుగా పనిచేస్తాడే కానీ దేవుడు మాత్రం ఒక్కడే అనే మాట మనం చూస్తున్నాం. చాలామంది ఏం చేస్తారంటే అన్ని దేవుళ్ళు ఒకటే అనుకుంటున్నారు. కానీ కొందరికి భార్యలు ఉన్నారు, వారు కూడా ఒకటే అంటారా? మీరు ఆలోచన చేసి ఎట్లంటే అట్లా ఆలోచన చేసి మాట్లాడతారండి. అది పొరపాటు. మనం స్టడీ చేసే దేవునికి అలాంటి సంబంధాలు లేవు. దేవునికి మరి భార్యలు ఉండడం, మనమన్లు మనవరాలు ఉండడం, కోడళ్ళు ఉండడం లేనే లేదు అసలు. ఆయన అద్వితీయుడు, మనకు దొరికిన దేవుడు, అద్వితీయ సత్యదేవుడు అన్నటువంటి విషయం మీద మనం ఆలోచన చేసుకుంటున్నాం. మంచిదండి. దేవుని గురించి, క్రీస్తుని గురించి, ఆత్మను గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం పొందుట ద్వారా మనకు దైవశక్తి ఈ జీవమునకును భక్తికి కావలసిన వాటిని దయచేస్తున్నది అని పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 సెక్షన్లలో మనం చూస్తాం. కాబట్టి దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం సంపాదించుకోవటం ద్వారా మనం దైవశక్తిని పొందుతామండి. ఈ లోకంలో బ్రతకడానికి, మనం జీవించడానికి ఆ దైవశక్తి మనకుంటుంది. భక్తికి కావలసిన వాటిని ఆ శక్తి లభిస్తుంది. ఎప్పుడంటే మనం ఎరిగినప్పుడు, దేవుని చక్కగా తెలుసుకున్నప్పుడు. రెండవది ఏంటంటే అక్కడే అదే వాక్య భాగంలో, అనగా పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యాల్లో దేవుని గురించి, ప్రభువును గురించినటువంటి అనుభవ జ్ఞానం వల్ల కృపా సమాధానాలకు మనం విస్తరిస్తాయి. మనకి కృపా సమాధానాలు విస్తరిస్తాయండి. కృప అంటే 19:22 సామెతల్లో ప్రజలకి మనల్ని ప్రియంగా చేసేస్తుంది అన్నమాట. అనుభవ జ్ఞానం. మీరు అలా ఎందుకు పిలిచినారు నన్ను? మీకంటే నేను పెద్ద తెలిసినోని అని పిలిచారా? కానే కాదు. మీరు అన్ని విషయాల్లో అగ్రగణ్యులే. కానీ అంతో ఇంతో దేవుని మాటలు దేవుడు నాకు బయలుపరిచినటివి మీకు కూడా జ్ఞాపకం చేయాలని పిలిచినారు అంతే. ఎందుకు? ఆ ప్రభువుని గురించి, దేవుని గురించి నేను నేర్చుకుంటున్నాను కాబట్టి. కాబట్టి అనుభవ జ్ఞానం వల్ల ప్రజల మధ్య ప్రియంగా ఉండిపోతాం. రెండోది, అనుభవ జ్ఞానం వల్ల సమాధానం ఏర్పడుతుంది. ఈవేళ ఒకరికొకరు సమాధానం లేదంటే అనుభవ జ్ఞానం లేదు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటే మనకు శత్రువులే ఉండరండి. ఒకవేళ ఉన్నా సిగ్గు తప్పైనా మాట్లాడతాం అనుభవ జ్ఞానం ఉంటే. చాలామంది ఈవేళ అసలు ప్రభు పిల్లలకే పాడడం లేదు. ఎందుకు? అనుభవ జ్ఞానం లేదు. ఒక మాటలో చెప్పాలంటే తెలిసినది తెలుసుకున్నారు కొంతవరకే, కానీ అనుభవ జ్ఞానం అనేది లేదు ప్రియులారా. దైవాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం వల్ల మనకు సమాధానం అన్నది ఏర్పడుతుంది అనేది అనుభవ జ్ఞానం. మీరు కీర్తన పాడతారు కదా సండే రోజు. ఏం కీర్తన పాడతారు? చాలా కీర్తనలు ఉన్నాయి.
ఉమ్మి వేసినా కానీ ఊరుకుంటివా ప్రభు అని ఉందా లేదా? ఉందా లేదండి? కంఠస్థం చేయాలి, అట్లాంటివి బాగుంటుంది. ఉమ్మి వేసినా కానీ ఊరుకున్నావా ప్రభు అంటే ఇవాళ చిన్న మాటకే అలిగితే ఇంక అనుభవ జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? మీరే ఆలోచన చేయండి. భక్తి గలవారు, నిజమైన దేవుని గలవారు అంటే ఏమనుకున్నారు? అసలు సామాన్య విషయం కాదు ప్రియులారా. అసలు అది దేవుని గురించిన అనుభవ జ్ఞానం గల వారికి ఈ లోకంలో అందరితో సమాధానం ఉంటుందండి. ఏ వ్యతిరేక తత్వాలే ఉండవన్నమాట. అది రహస్యం. లేదంటే అనుభవ జ్ఞానం లేదని దాంట్లో మనం ఒప్పుకోవాల్సిందే. తర్వాత అదే పేతురు 2వ పత్రిక 2:20 సెక్షన్లో అనుభవ జ్ఞానం వల్ల లోక మాలిన్యాన్ని తప్పించుకుంటాము అనింది. లోక మాలిన్యాన్ని తప్పించుకుంటాం ప్రియులారా. ఒకవేళ అనుభవ జ్ఞానం ఉన్నా దేవుని ప్రేరేపణ అనుసుకున్నట్టయితే మనం నష్టంలో పడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది, ఎంత అనుభవ జ్ఞానం ఉన్నా. కాబట్టి మెట్టుకు మనం అనుభవ జ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమైంది. కాబట్టి దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా పిలువబడుతున్నాడు అంతే. ఆయన గురించిన అనుభవ జ్ఞానం మనకు చాలా అవసరమై ఉన్నది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటాను, ఆది అన్నటువంటి స్థానంలో త్రిత్వములు ఉన్న ఏకత్వాన్ని మనం విన్నాం. ఇంకా కొన్ని గుర్తు చేసి ఉంటాను కాబోలు. దేవుడు అను స్థానం దేవునిగా త్రిత్వములు ఉన్న ఏకత్వం అనేది కూడా మనం విని ఉంటాం. సృష్టికర్తగా త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం అనేది ఒక సబ్జెక్ట్, అది కూడా కనబడుతుంది. మాత్రమే కాదు, సర్వాధికారిగా త్రిత్వములున్న ఏకత్వాన్ని మనం చూస్తాం. మాత్రమే కాదు, సర్వవ్యాప్తిలో ఉన్న త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ అంశాలన్నింటిలో త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వం కలిగి ఉన్నారు. ముఖ్యమైనది అది. ఇప్పుడు మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అదేమిటంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, విమోచకునిగా త్రిత్వములో ఉన్న ఏకత్వం అంటారు చూడండి. విమోచకునిగా త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం. దేవుడు విమోచించేటువంటి వాడు. బంధకాల నుండి, బాధ నుండి, సమస్తమైనటువంటి పరిస్థితుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి విమోచించేవాడు. అందుకే ఆయన పేరే విమోచకుడు అని మనం చూస్తాం. అందుకే యెహోవా ఎవరు అనే మాట కింద మనం యెషయా గ్రంథం 48:17 వాక్యం మనం చూస్తున్నాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట ఇది చూడండి. కాబట్టి యెహోవా ఎవరు అంటే నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని మనం చూస్తున్నామండి. పరిశుద్ధ దేవుడు అన్నటువంటి మాటలు ఈ వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నా. తర్వాత న్యూ టెస్టిమెంట్లో మరొకటి జ్ఞాపకం చేస్తున్నా. యేసు ఎవరు అన్నటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభు ఎవరు అన్నటువంటిది రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వాక్యాలు మనం చూద్దాం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వాక్యాలు మనం చదువుకుందాం. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని చూస్తున్నా. ఇక్కడ విమోచకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎవరు అనే మాటలో ఆయన విమోచకుడు. యెహోవా ఎవరంటే ఆయన విమోచకుడు. యేసుక్రీస్తు ప్రభు విమోచకుడు. శ్రమల కాలములో యాకోబు ఇశ్రాయేలు జాతిలో ఉన్నటువంటి బలహీనత, భక్తిహీనతను తొలగించబోయేటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఇప్పుడు మనకు విమోచకుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వాక్యములో ఇలా కనబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 1:31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను అనే మాట ఉంది చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన విమోచకుడు.
అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున యెహోవా విమోచకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు విమోచకుడు అనే మాటలు వాక్యం ద్వారా అర్థమైపోతున్నది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు తేడా అని చెప్పి సపరేట్గా మనం చేయకూడదు. మొత్తం దేవుని గురించిన విషయాలు, ఆత్మను గురించిన విషయాలు యేసు ప్రభులోనే మనం చూడగలుగుతాం ప్రియులారా. ఎందుకంటే దేవుని మర్మం అంతా యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత పరిశుద్ధాత్ముడు ఎవరో మేము ఎరగమన్నారు. ఎవరు ఆయన? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4:30 ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4:30లో ఇలా చూస్తున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు? విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం. వాస్తవంగా మరి పరిశుద్ధాత్ముడు మనకు విమోచన కలగజేసినటువంటి వారిలో ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మన మనసు మారిందంటే కేవలం పరిశుద్ధాత్మ వలనే అని వాక్యం ద్వారా మరొక పాఠంలో మనం నేర్చుకుంటాం. మరి ఆయన ఏం చేశాడు? దేవుని ప్రేరేపణకు మనం లోబడినప్పుడు ఆయన మనల్ని ముద్రించినాడు, రక్షింపబడినప్పుడు. అదే ఎఫెసీ పత్రిక 1:13 ఉంది కదా మాట, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అనే మాట ఉంది చూడండి. ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ ఆత్మచేత ముద్రింపబడితిరి అనేది కానీ అసలు ఆత్మన్నా దేవుడన్నా ఒకటే. ఒక మాట చూడండి, కావాలంటే జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక లేక 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నా. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 21, 22 సెక్షన్లు మనం చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన అంటే ఎవరు? అభిషేకించిన వాడు. అభిషేకించింది ఎవరు? దేవుడు అనే మాట 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మనకు ముద్ర వేసి, అంటే అభిషేకించిన దేవుడు మనకు ముద్ర వేసినాడు అనింది అండి. ఎఫెసీ పత్రిక 1:13లో చూస్తే ఆత్మ ముద్రించినాడు అనింది. అక్కడ దేవుడు అనింది, ఇక్కడేమో ఆత్మ అని మనం చూస్తున్నాం. పేతురు పత్రికలో కూడా మరొకటి జ్ఞాపకం చేస్తున్నా. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 ఆత్మనొకటే, దేవుని ఆత్మనొకటే, దేవుడు అన్న ఒకటే కనపడుతుంది చూడండి. 4వ అధ్యాయంలో 14 చదువుతున్నారండి. పేతురు మొదటి పత్రిక 4:14 చదువుతున్నారు. క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ, మహిమా స్వరూపైన ఆత్మ అనగా అని వచ్చి చూడండి, అనగా దేవుని ఆత్మ అనే మాట. మహిమా స్వరూపేగు ఆత్మ అన్నాడు, అనగా దేవుని ఆత్మ. వాస్తవంగా మహిమా స్వరూపి ఎవరు తెలుసా? యాకోబు పత్రిక 2:1 ప్రకారంగా, యాకోబు 2:1 ప్రకారంగా మనం చూస్తున్నాం. ఏమనింది అక్కడ? మహిమా స్వరూపియగు మన ప్రభు అని ఉంటుంది అండి. ప్రభు కూడా మహిమా స్వరూపి అని చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయము 2వ వాక్యం లాస్ట్ లైన్లో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 2వ సెక్షన్ లాస్ట్ లైన్లో ఏమనింది అండి? ఓకే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వాక్యములో ఆఖరి లైన్ మనం చదువుతున్నాం. ఓకే, చదవండి, అదే కంటిన్యూ. పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అనే మాట ఉంది చూడండి. మహిమగల దేవుడు, మహిమా స్వరూపి ప్రభువు ఆత్మ, మహిమా స్వరూపి ప్రభువే, అసలు మహిమగలవాడు దేవుడు అని ఇలాగ చూస్తున్నా. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసుకుంటున్నాం,
విమోచకుడు లేక విమోచకునిగా త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన విమోచించినటువంటి వారిలో మరి మూడో పేరులో పరిశుద్ధాత్మను చూస్తున్నాం. ఈయన విమోచన దినం వరకు అంటే దాని అర్థం ఏంటి? మన దేహము విడిచేంత వరకు అని దాని అర్థం. రెండోది సంఘం ఎత్తబడేంత వరకు ప్రపంచములో ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఉన్నారు అందులో. విమోచన దినం మన శరీరం నుండి విడుదల పొందేంత వరకు ఆయన ఎందు మనం ముద్రింపబడి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ విమోచన దినం వరకు ఆయన మనల్ని భద్రపరిచాడు. విమోచకునిగా మన ఆత్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, యెహోవా ఎవరంటే ఆయన విమోచకుడు. యేసు ప్రభు ఎవరంటే విమోచకుడు. పరిశుద్ధాత్మ ఎవరంటే మనల్ని విమోచన దినం వరకు భద్రపరిచినటువంటి వాడుగా చూస్తున్నాం. ఆయన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన స్వరూపాన్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వారిని వేరుగా మనం ప్రసంగం చేయకుండా జాగ్రత్తగా చేయడం అవసరమైంది అండి. మరొకటి అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. స్వాతంత్రం ఇచ్చుటలో త్రిత్వములో ఉన్న ఏకత్వం మనం చూస్తాం. స్వాతంత్రం కలిగించుటలో అనేది పెట్టుకోవడం మంచి. స్వాతంత్రం కలిగించుటలో త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం చూస్తాం. మనం ఈవేళ స్వతంత్రులమయ్యాం. నిర్బంధం లేకుండా దేవుని కొరకు నీతి కోసం బ్రతకడానికి స్వతంత్రులమయ్యామండి. ఈ విషయంలో త్రిత్వములో ఉన్న ఏకత్వం, యెహోవా ఎవరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. యెహోవా ఎవరు? ఇందులో స్వాతంత్రం ఇచ్చుటలో అన్నటువంటి దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన స్వాతంత్రం అంటారండి. భౌతిక సంబంధమైన స్వాతంత్రం అంటే శరీర సంబంధమైన స్వాతంత్రం అన్నటువంటిది వాక్యములో మనం చూస్తాం. దయతో గమనిస్తాం. యెహోవా ఎవరు, ఆయన ఎలాగా స్వాతంత్రాన్ని కలుగజేశాడో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మీకా గ్రంథం 6:4 సెక్షన్లో ఇలా వ్రాయబడింది అండి. మీకా గ్రంథం 6:4. మీకా పేజ్ నంబర్ 764 లేక మన రెఫరెన్స్కు 766 పేజీ, 6వ అధ్యాయం 4వ వాక్యములో మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని అన్నాడు. చూడండి, దేవుడు యెహోవా ఎవరు అంటే స్వాతంత్రం ఇచ్చుటలో మరి ఒకరుగా కనబడుతున్నారు. అందులో భౌతిక సంబంధమైన స్వాతంత్రం కలగజేసిన వాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అండి. ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుత రీతిగా ఆయన విడుదల కలగజేశాడు అని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకా గ్రంథం 6:4 ఒక రెఫరెన్స్ను మనం జ్ఞాపకం చేసుకున్నామండి. యెహోవా ఎవరంటే స్వాతంత్రం, భౌతిక సంబంధ స్వాతంత్రాన్ని కలగజేసిన వారిలో ఒకరుగా వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ఇలాంటి రెఫరెన్సులు చాలా ఉన్నాయి. రెండోది, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎవరు అనేది మనం చూసినట్లయితే చూడండి, ఇలాగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13, 14, 15 వాక్యాల్లో మనం ఇలా చూస్తాం. భౌతిక సంబంధ స్వాతంత్రం ఇచ్చుటలో పాత్ర వహించినటువంటి వారుగా జ్ఞాపకం చేసుకుంటున్నామండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి 13, 14, 15 వచనాల్ని మనం చూస్తాం. యెహోవా సేనాధిపతి అనే మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎలాగా ప్రత్యక్షమయ్యాడో వాక్యములో చూస్తున్నాం. యెహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు. యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అన్నాడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో అక్కడ విశ్వాసమున కర్త అని ఉంటుంది అండి. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగింపు చేయవాడనే మాట ఉంది. ఆ విశ్వాసము కర్త అనే మాట దగ్గర ఒక అంకి ఇచ్చినాడు. ఫుట్నోట్లో ఏమని ఇచ్చినాడు?
సేనాధిపతి అని ఉంటుందండి. సేనాధిపతి భౌతిక సంబంధ స్వాతంత్రం కలిగించుటలో యెహోవా పాత్ర ఉంది. అదే సమయంలో యేసు ప్రభు ఎవరై అంటే ఆయన కూడా భౌతిక సంబంధ స్వాతంత్రం కలిగించడానికి సేనాధిపతిగా వచ్చినట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటివి ఎన్నో సందర్భాలు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యములోను జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఇలా చూస్తాను చూడండి. 2వ అధ్యాయం 1వ వాక్యములో, యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి అన్నాడు. చూడండి, ఎవరు రప్పించినారంటే యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఇలాగా యెహోవా దూత అన్న యేసుక్రీస్తు ప్రభువే ప్రియులారా. అక్కడక్కడ సందర్భాల్లో యెహోవా దూత అని యెహోవా అని కూడా వచ్చేస్తుంది. సరే, ఇక్కడే జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి భౌతిక సంబంధమైన స్వాతంత్రం ఇచ్చుటలో యెహోవా మరి సేనాధిపతిగాను యెహోవా దూతగాను ప్రభువును చూస్తున్నా. యేసు ప్రభు ఎవరు అన్నప్పుడు ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేయాలి. ప్రియులారా, నేను ఐగుప్తులో నుండి రప్పించినాననింది. 11వ వాక్యం ఏమనింది? న్యాయాధిపతుల గ్రంథం 2:11 ఇలా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించినా ఏమనింది బాబు? అబ్బాయిలు చూస్తున్నారా? కొద్దిగా హెల్ప్ చేయండి, ఏమనుకోకుండా బిగ్గర చదవాలా. ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను, ఇక్కడ పితరుల దేవుడైన యెహోవా అనేది 11వ వాక్యములో. 2వ అధ్యాయం 1వ వచనములో యెహోవా దూత అనింది. ఈ మాటలు మీరు గమనించండి. యేసు ఎవరు అన్నప్పుడు యెహోవా సేనాధిపతి, యెహోవా దూత, యెహోవా అని అది అర్థం చూడండి. కాబట్టి ఈ మాటలన్నీ వాక్యములోనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భౌతిక సంబంధ స్వాతంత్రం లేక విడుదల కలగజేయటలో యెహోవాగా చూస్తున్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సేనాధిపతిగాను యెహోవా దూతగాను యెహోవాగాను ఇక్కడ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఎవరు అనే మాట. ఆయన ఎవరు? భౌతిక సంబంధ స్వాతంత్రం కలిగించడంలో పరిశుద్ధాత్మని పాత్రను మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములో యెహోవా ఆత్మ అని చూస్తాం చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్న హరాయిము రాజైన కూష నిష్తాయిమును అతని చేతికి అప్పగించను అనే మాట ఉంది. ఆత్మ శత్రువుల నుండి విడుదల కలగజేసిన వానిగా కనబడుతున్నాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే యెహోవా ఆత్మగా మనం చూస్తున్నాం. మామూలు ఆత్మగా కూడా గమనిస్తాం ప్రియులారా. ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. 6వ అధ్యాయం మరొక మాట చూద్దాం చూడండి. 6వ అధ్యాయంలో 34వ వాక్యం 6:34 యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను, అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. ఇతడు కూడా ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిద్యానీయుల మీద నుండి విడుదల కలగజేశాడు. మిద్యానుల నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు? ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరయ్యా అన్నప్పుడు భౌతిక సంబంధ విడుదల కలగజేసేటువంటి వారిలో యెహోవా ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్టు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. 11వ అధ్యాయం 29వ సెక్షన్ చదువుదాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనస్సేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను అనే మాట ఉంది చూడండి. కాబట్టి యెఫ్తా అమ్మోనీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగజేయడానికి కారకుడయ్యాడు. ఎందుకు? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చినప్పుడు. కాబట్టి విడుదల, భౌతిక సంబంధమైనటువంటి విడుదల స్వాతంత్రం కలిగించడంలో ఆత్మ పనిచేశాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది చూడండి.
కాబట్టి యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆ భౌతిక సంబంధ స్వాతంత్రం కలిగించుటలో కారకుడు ఆయన్నే అని చెప్పాలి ప్రియులారా. ఇలాగా వాక్యములో ఎన్నో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అసలు ఆయన ఎంత స్వాతంత్రం కలుగజేసేవాడో మనకు అర్థమైపోతుంది. ఇలాంటి వచనాలు గ్రంథంలో చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం సమకూర్చుకుంటే తప్ప మనం స్పష్టంగా చెప్పడానికి వీలు కాదు. ఇది ముందే కష్టతరమైనటువంటి సబ్జెక్టు. కాబట్టి యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అంటే స్వాతంత్రం ఇచ్చుటలో ఉన్న త్రిత్వములో ఉన్న ఏకత్వములో మనం చూస్తున్నాం. స్వాతంత్రం కలుగజేసిన వాడు, భౌతిక స్వాతంత్రం కలుగజేసేవాడు యెహోవా, మరి యేసు ప్రభు, పరిశుద్ధాత్మ అని వాక్యం ద్వారా క్లియర్గా మనకు తెలిసిపోతున్నది. ఇందులో అనుమానాలు లేకుండా మనకు అర్థమైపోతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక్కడే కానీ ఆయన త్రివిధాలుగా పనిచేసేవాడుగా మనకు కనబడుతున్నాడు. పనిచేసినప్పుడు మానవునిగా, హృదయాల్లో పనిచేసినప్పుడు ఆత్మగా మనం చూస్తాం. దేవుడు అలాగా జరిగించినాడు కార్యాలన్నీ. దేవునిగా సృష్టించేశాడని ముందే చెప్పాం చాలాసార్లు. సృష్టి చెడిపోతే బాగు చేయడానికి మానవునికి వచ్చాడు. మనసును బాగు చేయడానికి ఆత్మగా ఆయన పనిచేస్తున్నాడని మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, మరొకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఇచ్చుటలో త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలిగించుటలో త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం చూస్తామండి. ఇప్పుడు మన స్వాతంత్రం ఏంటయ్యా అంటే ఆత్మ సంబంధం స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. ముందు భౌతిక సంబంధ స్వాతంత్రాన్ని మనం చూసాం. అందులో 2 రెఫరెన్సులు చూద్దామండి. భౌతిక సంబంధ స్వాతంత్రం ఎందుకంటే మిస్ అయినాం, జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి ఎఫెసీ పత్రిక 2:14 చదువుతారా? భౌతిక సంబంధ స్వాతంత్రం మనకు కలగజేశాడు దేవునిగా, క్రీస్తుగా, ఆత్మగా. ఏమని చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 2:14 గమనిస్తారా? 14-15 ఏమనింది? ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకని పౌలు అన్నాడు. మీకు అంటే అన్యజనాంగాలు, మాకంటే రచయిత కలుపుకొని చెప్తున్నాడు, యూదులు వాళ్ళు. కాబట్టి మీకును మాకును మధ్యన ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ఈ మాట చూడండి ఎట్లుందో. ఇక అన్యులు లేదు, యూదులు లేదు, ఏకం, క్రీస్తులు ఏకమైపోయినారండి. భౌతిక సంబంధ స్వాతంత్రం అంటారు దీన్ని. యెహోవా భౌతిక సంబంధ స్వాతంత్రం కలగజేసినవాడు, యేసు ప్రభు భౌతిక సంబంధ స్వాతంత్రం కలగజేసినవాడు, పరిశుద్ధాత్మ భౌతిక సంబంధ స్వాతంత్రం కలగజేసిన వాడండి. ఇక యూదులు లేదు, అన్యులు లేదు, అంతా ఒకటిగా అయిపోయినారండి. అంతే, ఎవరు విశ్వసిస్తే వారు ఆయనలో ఒకటిగా అయిపోయినారండి. ఎందుకంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టివేయుట చేత అనే మాట. అందుకే నూతన పురుషునిగా సృష్టించి అనే మాట నేను అనేకసార్లు జ్ఞాపకం చేశాను. నూతన పురుషుడు అంటే ఏంటి? ఇశ్రాయేలు యూదా జనాంగం వారికి సున్నతి ఉంటుంది, గడ్డం ఉంటుంది అండి. అన్యులకు, దేవుని ఎరగని ప్రజలకు గడ్డం ఉంటుంది కానీ సున్నతి ఉండదు వాళ్ళకి. కానీ క్రీస్తు యేసులో ఉన్న వారికి గడ్డం ఉండదు, సున్నతి ఉండదు. ఇదే నూతన పురుషుడు అంటారు, నూతన సృష్టి అంటారు చూడండి. కాబట్టి భౌతిక సంబంధ స్వాతంత్రం మరి దేవుని ద్వారా మనకు కలిగింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వాక్యం జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో మరొక మాట పేతురు మరి ఆ కొర్నేలితో చెప్పిన మాట మనం చూస్తాం. చదువుతారా దయచేసి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 28వ వాక్యం. అప్పుడు అతడు చూడండి, అన్యజాతి వానితో సహవాసం చేయుటయైనను అటివాని ముట్టుకొంటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అన్నాడు. అంటే కొర్నేలు వల్ల అన్యులు, పేతురు యూదుడు. మరి పేతురు యూదుడు అన్నాడు, అయ్యా మా ధర్మం ఏంటో మీకు తెలుసు కదా, ఈ అన్యులతో సహవాసం చేయటైనను అటివాని ముట్టుకుంటాయి యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే అన్నాడు చూడండి. తర్వాత ఏమనింది?
ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అందుకే నీ అన్యుడైన మీ దగ్గరికి వచ్చిన అన్నాడు. అందుకే మీ దగ్గరికి వచ్చిన, మీ ఇంట్లోకి వచ్చిన, మీతో సహవాసం చేయడానికి వచ్చిన, మీరు పెట్టిన అన్నం తినడానికి వచ్చిన అన్నాడండి. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని కానీ అపవిత్రుడని చెప్పకూడదని దేవుడే పేతురుకు చూపించినాడంటండి. దేవుడు పేతురుకు చూపించేసరికి ఆత్మ అన్నాడు, అక్కడే 19వ సెక్షన్ కాబోలు 10-19, పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. 20వ వచనం కూడా, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపకుండా వారితో కూడా వెళ్ళు అన్నాడండి. ఎందుకు సందేహింపకుండా అన్నాడు ఆత్మ అంటే, వచ్చిన వాళ్ళు అన్యజాతి వాళ్ళు, ఈయన వెళ్ళాల్సింది అన్యుల దగ్గరికి, ఈయనేమో యూదుడు, వాళ్ళేమో అన్యులు. ఆత్మ అన్నాడు, ఇక్కడ దేవుడు అన్నాడు, పైగా ఆత్మ అని చెప్పాడు. చూడండి రహస్యం అదే అండి అసలు. కాబట్టి కొర్నేలి వాస్తవంగా పాదాల మీద అన్నాడు. పేతురు అన్నాడు, నేను కూడా నీ వంటి నరుణ్ణే, అయితే అన్యజాతి వాంతో సావాసం చేయటైనను ముట్టుకుంటాయనను యూదునికి ధర్మం కాదని మీకు తెలుసును. అయితే ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను అని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని చెప్పేశాడు. చూడండి, అందుకే వచ్చేసిన అన్నాడు. ఈవేళ మీరే ఆలోచన చేయండి పెద్దలారా, జ్ఞానవంతులారా. ఎక్కడ చూసినా భేదాలే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు నిజదేవుడు లేడండి. నన్ను అడిగితే నిజదేవుడు లేడు, పరమాత్మ లేడండి. అసలు లేకనే రకరకములైన తేడాలతో మనుషులను ఎంతో నష్టం చేసేసుకుంటున్నారు. వారు నష్టంలోకి వెళ్ళిపోతున్నారండి. ఈవేళ చూడండి, పెద్దలు ఉన్నారు ఇక్కడ, కాజిరెడ్డి సార్ ఉన్నాడు, మరి అన్నోళ్ళు శ్రీధర్ రెడ్డి, ఎక్కడికి పిలిచినా వస్తారు, ఎవరు అన్నం పెట్టినే తింటున్నారు. ఏం పట్టింది వాళ్ళకి? మీరే వాళ్ళే కాదు, ఇంకెంతోమంది బ్రాహ్మణులు రకరకాలైన వాళ్ళు ఉన్నారండి. అసలు ఎవరి దగ్గరికైనా వస్తున్నారు, ఎవరింట్లోనైనా భోజనం చేస్తున్నారు, పెట్టింది తింటున్నారండి. కారణం దేవుడు చూపించినారు. వాళ్ళు భౌతిక సంబంధమైన స్వాతంత్రం, విడుదల అనేది వచ్చేసిందని మానవులు కల్పించిన పద్ధతులు పటాపంచలైపోయినాయి. వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈవేళ జ్ఞానవంతులారా, మేధావులారా, ఈ లైన్లో మీరు ఉన్నారంటే మీ వలన వందలు వేల కొలది ప్రజలు బాగుపడతారండి. అసలు ఫస్ట్ మీ ఇంట్లో అందరూ బాగుపడతారు, మీ వల్ల మీ బంధువులు అనేకులు బాగుపడతారండి. అసలు ఈ చట్టాలు తెలియడం లేదు, చట్టాలే తెలియడం లేదండి. అంత తేడాలు మానవులు కల్పించిన పద్ధతుల్లో మనుషులు వెళ్ళిపోతున్నారండి. అసలు అందుకే వాళ్ళ పద్ధతులు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చడం లే. కానీ ఈ విధానాలు చూస్తే అర్థం కావాలి, కానీ అందరూ తల ఉంచాల్సిందేనండి. కాబట్టి ప్రియులారా, యెహోవా ఎవరు, యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరంటే భౌతిక స్వాతంత్రం కలగజేసిన వాళ్ళు. ఐగుప్తుల నుండి విడుదల, శత్రువుల నుండి విడుదల మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటి మాత్రమే కాదు, మనుషుల మధ్య మనుషుల పద్ధతుల నుండి విడుదల అన్నటువంటిది మనం పొందాం, స్వాతంత్రం కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈవేళ చూడండి ఎంత స్వాతంత్రం ఇచ్చాడో పరమాత్ముడు. కాబట్టి భౌతిక స్వాతంత్రం కలిగించడంలో త్రిత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడే చూసాం కదా, 10వ మొదట ఆత్మ చెప్పాడు, సందేహింపవద్దన్నాడు. తర్వాత పేతురు అన్నాడు, దేవుడే చూపించినాడు అన్నాడు. చూడండి, కాబట్టి ఆత్మ అన్న దేవుడన్న ఒకటే అన్న విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రియులారా, ఇప్పుడు మరొకటి ఏంటంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అంటారు. అంటే మనసులో స్వాతంత్రం. ఇది అగోచరంగా ఉంటుంది కొందరికి, కానీ అర్థమైన వాళ్ళకు తెలిసిపోతుంది అండి. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలిగించుటలో యెహోవా ఎవరు, యేసు ప్రభు ఎవరు, అలాగే పరిశుద్ధాత్మ ఎవరు. చూడండి, మనని ఇలాగున స్వతంత్రులుగా చేయటం కోసమై యెహోవా ఆయన ఎట్లా ఏం కార్యం చేశాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ సెక్షన్ ప్రకారం, తెలుగులో అంతా స్పష్టంగా కనబడదు కానీ ఇంగ్లీష్లో బాగా రాయబడింది అండి. ఇప్పుడు ఎనీబడి హ్యావింగ్ ఇంగ్లీష్ బైబిల్ ప్లీజ్ రీడ్ ఇట్, నో ప్రాబ్లం. ఉందా? ఎవరి దగ్గర ఉంటే చదవచ్చు. కాబట్టి తిమోతి
మొదటి పత్రిక 3:16 సెక్షన్ ప్రకారము అక్కడ తెలుగులేమో ఆయన అనింది, ఇంగ్లీష్లో గాడ్ అని ఉంటుందండి. అసలు గాడ్ వాస్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్ అని ఉంది. అంటే మానవునికి ఆత్మ సంబంధం స్వాతంత్రం కలిగించుటకు పరమాత్ముడే యెహోవా దేవుడు ఆయన శరీరధారిగా వచ్చాడని వాక్యంలో రాయబడి సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయను అనిందండి. చూడండి, మనకు ఆత్మ సంబంధం స్వాతంత్రం కలిగించుటకు ఆయన శరీరధారిగా ఈ ప్రపంచానికి వచ్చాడు దేవుడే అని. యేసు ప్రభు ఎట్లా వచ్చాడు? మనకు యోహాను 1:14 ఉంది కదండి, 1:14, యోహాను 1:14. ఆ వాక్యం అనే మాట ఉందండి. ఆ వాక్యం ఏ వాక్యము? యోహాను 1:1, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడైన ఆ వాక్యము 14వ వాక్యములో శరీరధారి అయి అనే మాట ఉంది చూడండి. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనిందే అండి. మానవునికి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలిగించుటకు దేవుడే శరీరధారిగా వచ్చేశాడు. మరి వాక్యమైన దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. మరొకటి లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ సెక్షన్ ఇలా చదువుతాం. లూకాసు వార్త 3:22 అక్కడ ఏమని కనబడుతుంది? 3:22లో లూకాసు వార్త 3:22 పరిశుద్ధాత్మ, చూడండి, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. చూడండి, మానవులకు ఆత్మ స్వాతంత్రం కలిగించడంలో ఈవెన్ పరిశుద్ధాత్మ శరీరధారిగా పావురం వలె, పావురం కాదు పోలిక, అది అంతే. ఆయన వచ్చిన విధానం అలా కనబడింది అండి. కానీ మెట్టుకు పరిశుద్ధాత్మ ఎవరు? శరీరధారిగా వచ్చినటువంటి వాడని మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మానవులమైన మనకి ఈ స్వాతంత్రం అనుగ్రహించడానికి దేవుడు శరీరధారిగా వచ్చాడు, క్రీస్తు శరీరధారిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ శరీరధారిగా రావడం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఎంత వివరం మనకు కనబడుతుంది ప్రియులారా. మనకి ఈ ఆత్మ స్వాతంత్రం కలిగించుటకు దేవుడు ఎలాగా మార్పుగా వచ్చేసాడో చూడండి. మనలాగానే శరీరధారిగా వచ్చేసినాడు. ఎందుకంటే శరీరాన్ని బట్టే మనం కూడా మరి శిక్షకు పాత్రలమైపోయామండి. అందుకే మనకు విడుదల, ఆత్మ సమయ విడుదల కలుగజేయడానికి దేవుడు ఈ ప్రపంచానికి మానవునిగా రావడం, శరీరధారిగా రావడం చూస్తున్నాం. అందుకని దేవుడు ఏం చేశాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 18-22 వాక్యాలు మనం చూస్తున్నాం. యెహోవా మరి ఎలాగా చేశాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు. రోమా పత్రిక 6:18 వాక్యం చూద్దాం. మొదట పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అనే మాట ఉంది చూడండి. దేవుడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన ద్వారా పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనే మాట. ఇందుకు దేవునికి స్తోత్రం అంటే దేవుడు ఆ కార్యం చేసినాడు, అందుకే స్తోత్రం అని మనం చెప్పుకుంటున్నాం. చూడండి, కాబట్టి పాపము నుండి విమోచించినటువంటి వాడు, శాపము నుండి విమోచించిన వాడు, మరణము నుండి విమోచించిన వాడు, ప్రతి సమస్య నుండి మనం విడిపించిన, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. సాతాను బంధకాల నుండి, అంధకార అధికారం నుండి, అంధకార మనసు నుండి మనల్ని విడిపించిన వాడు, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించిన వానిగా వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనికి అంతటి కారకుడు దేవుడు. అందుకే ఇందుకు దేవునికి స్తోత్రం అనే మాట ఉంది అండి. పాపం చేయడానికి సోర్సెస్ ఉన్నాయి మనకి. అసలు మనలో పాపం ఉందా లేదండి? విశ్వాసుల్లో ఉందా లేదా? ఇంతకీ శరీరం ఉన్నన్ని రోజులు ఉంటుందండి. అసలు కోపాలు ఉన్నాయా లేదండి మనలో? కోపం ఏమంటే బయట పడకుండా ఉండం, ఇండ్లలో బయట పడుతుంటుంది ఒక్కోసారి. ఎంత కోపం అంటే చెప్పడానికి లేదు, బండికి ఉంటుంది కోపాలు కొందరికి. ఎంత వాక్యం చెప్పినా ఒక్కోసారి ఉంటాయండి. అసలు కారణం అది ఒక పాపం. శరీరం ఉన్నన్ని రోజులు పాపం ఉంది, కానీ మనం వాటిని ఫాలో కాలేకుండా ఉన్నామండి, వాటిని పూర్తిగా అనుసరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే విమోచింపబడ్డాం. ఇది తప్పు కదా అనేది అర్థమవుతుంది అండి. ఎఫెసీ పత్రికలో మాట ఉంది కదండి, కోపం ఉన్నప్పుడు
కోపం ఎంతసేపు ఉండాలా అది? ఒకవేళ మీరే చూస్తారా దయచేసి 26 ఎక్కడ 4:26 ఎఫెసీ చూడు బాబు 4:26 చూస్తారా దయచేసి? బైబిల్ తీయండి అమ్మా బాబు ఏమనుకోకుండా. ఎఫెసీ పత్రిక 4:26 సెక్షన్ ఏం చెప్తుంది? ఏమ్మా బైబిల్ తీస్తారా తల్లి ఏమనుకోకుండా? ఆది కాండం తీయారు ఏమనుకోకుండా. మత్తయి మార్కో ఏదో ఒకటి మొత్తానికి మనిషి కదలాలండి. కదలకపోతే మనకు ఎవరికైనా నిద్రే. ఏమనింది 4:26 బాబు? మీరు కంప్లీట్ చదవండి ఏమనుకోకుండా. కోపపడుడి అంటే కావాలని కోప్పడేము. ఎట్లా చెప్పినా తిప్పలే 12 అర్థాలు చేసుకుంటారు ఒక్కోసారి. కోపపడుడి అంటే ఎప్పుడోసారి మాటలలో కోపాలు వచ్చేస్తుంటాయి. భర్త మాటలు భార్య మాటలు భర్తలు కోపాలు వస్తాయండి. వచ్చినప్పుడు సరే ఏదో కోపపడండి, కానీ వాక్యం ఏం చెప్తుంది? పాపము చేయకుడి అంటే కోపములో ఒక్కోసారి చెప్పనీకి లేదు, ఏం చేస్తారో ఏం తెలియదు ఒక్కొక్కరికి. సున్నికి మంచిగానే ఉంటాం, ఏం చేస్తారో తెలియదండి అసలు. నాకు ఒకటి జరిగినది గుర్తొచ్చింది. టీచర్లు ఇంచుమించు చాలా మౌనంగా ఉంటారండి, మీకు తెలుసు కదా. టీచర్లు చాలా మౌనంగా ఉంటారండి అసలు. వాళ్ళు ఏం మాట్లాడరు, బయట ఎంత మంచిగా ఉంటారు. నిజమే ఎక్కడైనా, కానీ గవర్నమెంట్నైనా బోర్లు దొరుకుతారు అట్టేమిలే. వాళ్ళకి అట్లా ఉంటుంది ఐక్యత. టీచర్ ఏం చేసినాడంటే కోపం వచ్చింది, ఇంట్లో కోప్పడి ఇప్పుడు గ్యాస్ వచ్చింది. అప్పుడు ఇది ఊతారు కదా గొట్టం, పొయ్యి కాడ ఊదే గొట్టం తీసుకొని భార్య మీద వేసినాడంటండి. ఆమెకి ఎక్కడ తగిలిందో మొత్తానికి గిర్రున తిరిగి కింద పడి చచ్చిపోయింది. సత్య ఊరికనే వనిస్తారా? కేసు పోతుందిగా. కేసు కాడ పోలీస్ స్టేషన్లో ఊళ్ళో సార్ మంచోడు సార్ అయినా మంచోడు అయితే భార్యను ఎందుకు చంపుతాడయ్యా అని వాళ్ళు. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని. కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు పోయి కొద్దిసేపు అంతే సూత్రంగా ఎదురుగుండేంత సమస్యనే లేనిపోయింది. ఎలా అట్లని ఆడోళ్ళు బయటకు పోయారు, ఇంకా పనులే దిగవు. ఎట్లా చెప్పినా తిప్పలే, 1కి 4 అర్థాలు చేసుకుంటాం. మనమే బయటకు పోవాలి అంతే. మనం ఎప్పుడు తిరుగుతుంటాంగా బయటికి, అది సూత్రం అంతేనండి. ఇంకోటి ఏమనింది? కోపడుడు కానీ పాపం చేయకుడి అని అంటూ సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చూడండి, ఇంకా పొద్దుకి నాకు కూడా ఉంటుంది అంట కొందరికి. ఇంకా ఎట్లా అట్టయితే చాలా కష్టమండి అసలు. శరీరంలో పాపం ఉంది బ్రతికినంత కాలం. సూర్యుడు అస్తమించు వరకు కూడా ఉండకూడదండి. ఇంకా ఎవరో ఒకరు పలకరియాలి ఇంట్లో. అందుకే పిల్లల్ని దేవుడు ఇచ్చినది. పిల్లలు లేని వాళ్ళది కొద్దిగా ఇబ్బంది, కానీ మొత్తం మీద దేవుని బట్టి అన్నా మాట్లాడాలి అంతే. ఇంకా చాలా ఉన్నాయి, మన టాపిక్ వేరు, దాంట్లోకి వెళ్తే అది వేరే సంగతి అండి. మొత్తానికి శరీరం ఉన్నన్ని రోజులు మనలో పాపం ఉంది. అయితే పాపాన్ని కంటిన్యూ చేసుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? విమోచకుడు అయిన దేవుడు పాపం నుండి విమోచించాడు, నీతికి దాసులుగా చేసేసాడండి. ఇందుకు దేవునికి స్తోత్రం. యెహోవా ఎవరు? విమోచకుడు. ఆత్మ సంబంధ స్వాతంత్రం మనసులో విడుదల కలగజేసినాడండి. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెప్తున్నాం ప్రియులారా. 22వ వాక్యం 6:22 కూడా రోమా. ఆయనను ఇప్పుడు మిమ్మును పాపముని విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అనే మాట చూస్తున్నాం. పాపమును విమోచింపబడ్డాము. అక్కడ 18వ వాక్యములో నీతికి దాసులమైనాం, 22వ వాక్యములో దేవునికి దాసులమైనాం అనే మాట ఉందండి. కాబట్టి ఆత్మ సంబంధం స్వాతంత్రం. ఇప్పుడు చూడండి, దేవునికే దాసులమైనాం మనం. ఇంకా వేరే వాటికి మనం ఆరాధన చేయలేకపోతున్నాం. ఎందుకు? మనసులో విడుదల కలిగి దేవుడు ఎవరో కాంతి ఏంటో తెలిసిపోయిందండి. ఒకప్పుడు మరొకరికి దాసులుగా ఉండేవాళ్ళం మనం. నిర్జీవ క్రియలకు హెబ్రీ పత్రిక 9:14 చదువుతారా? మొదట హెబ్రీ పత్రిక 9:14 జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9:14లో ఇలాగుందండి: నిత్యుడగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు అనే మాట ఉంది. చూడండి, మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయబడింది.
ఇప్పుడు ఒక ఆలోచన చేసుకుందాం. మనకు జన్మనిచ్చిన వాడిని దేవుడు అనాలన్నా, మనం చేసుకునేటివి దేవుడు అనాలన్నా? మీరే ఆలోచన చేయరు. ఎందుకంటే ఉన్నమాట అంటే ఉన్నవు రచిరాదంటారు. బాబు అమ్మా మీరు ఒక్కరి తెలుసుకునే చాలండి, చాలు ఊరల్లా కదిలిపోతుంది దెబ్బకు, మీ ఇళ్ళల్లో మారుతుంది. మనకు జన్మనిచ్చిన వాడిని పరమాత్ముడు అందామా, మనం చేసుకునే వాటిని పరమాత్ముడు అందామా? ఏం బాబు విద్యావంతులారా ఆలోచన చేయండి. ఒకప్పుడు మనం చేసుకునే వాటికి మనం సేవ చేసేవాళ్ళం. ఎందుకు? మైండ్లో విమోచన లేదు, మనకు విడుదల లేదు. ఆ మనసు మనోనేత్రం అనేది మూసుకపోయింది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే గుడ్డిగా అయిపోయింది అండి అసలు. కానీ ఇప్పుడు ఏమైందంటే దేవుని ద్వారా విమోచింపబడ్డాం కాబట్టి మనసు నేత్రం తెరవబడింది. దేవుడు ఎవరో కానిదేంటో తెలిసిపోయింది అండి అసలు. ఇవాళ పెద్ద పెద్ద మేధావులు వాళ్ళ మనోనేత్రాలు గట్టిగా మూసుకొని పోయినాయండి అసలు. అందుకే అర్థం కావడం లేదు సంగతులు. ఎందుకు? వారికి విమోచన లేదు, వారు విమోచింపబడలేదండి పాపం నుండి, అందుకే అలాగైపోయినారు. కానీ దేవుని వల్ల విమోచన జరుగుట ద్వారా మనకేమైంది? నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది అన్నమాట. అందుకే అసలు మనం ఆత్మదేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ భౌతిక సంబంధమైనటువంటి వాటిని మనం ఎట్టి పరిస్థితులు చెల్లెట్టుకుంటాం. అంటే అది విరోధం అనుకుంటేరేమో, తర్వాత జ్ఞాపకం చేస్తాం ఒకవేళ. కానీ వరుస వచ్చింది కాబట్టి చెప్పడం మంచిది అనిపిస్తుంది. భౌతిక సంబంధం ఏవి కూడా అసలు పరమాత్ముడు అని చెప్పడానికి వీలు లేదండి అసలు. ఒక వాక్యం, ఎందుకంటే వరుస వచ్చింది మళ్ళీ వస్తుంది ఆ టాపిక్. చూస్తారా? నిర్గమాకాండములో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండములో చూడండి. ఎప్పుడో చెప్తుంటాం కాబట్టి ఇవి గుర్తొస్తున్నాయి. నిర్గమాకాండములో చూద్దాం. 33 చూస్తారా? 33:18 మోషే అనే వ్యక్తి దేవునితో ఇలాగ ప్రార్థన చేశాడు. 33:18 అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన అంటే దేవుడు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? చూస్తారా? 20వ వాక్యం చూడు బాబు. 33:20 మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి. దేవుడు అన్నాడు. బాబు పెద్దలు చిన్నలు గమనించండి, ఎందుకంటే దేవుని గురించి చాలామంది తెలియదండి అసలు. నేను పెద్ద పెద్ద భక్తులను అడుగుతుంటా, స్వామి సత్యం పూజారికి ఎరకంటారు కదా, కొద్దిగా చెప్పు సత్యం అంటే. మాకేం తెలుసు అన్న నీకంటే అన్నాడు ఒక ఆయన. అయితే ఇంకా అయిపోయింది పో మీ కథలన్నీ, నేను ఇంకా కథ అంతా అయిపోయినట్టే పోరి. అసలు ఎవరు నమ్ముకున్నావు వారిని గురించి సరిగా తెలియకపోతే నీకెట్లా పాపక్షమాపణ, దేవుని రాజ్యం ఎలా చేరుతారు? ఇక్కడ దేవుడు అన్నాడండి, మోషేతో అన్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడండి. అసలైన మన పరమాత్ముడు ఆ మాట అన్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. అందుకే అదృశ్యంగా ఉన్నాడు ఆయన. మనం బ్రతకాలంటే ఇంకా దేవుడు ఎట్లుండాలా? కనిపించాలా, కనపడకుండా ఉండడం మేలైందా? మీరే ఆలోచన చేయండి. నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు అన్నాడండి. అట్లయితే మనం బ్రతకాలంటే దేవుడు కనిపించాలా, కనపడకుండా ఉండడం మేలైందా? కనపడకుండా ఉండడం మేలైంది. ఆయనను చూసి ఎవరు బ్రతకరా? ఇప్పుడు బయటికి వెళ్ళి సూర్యుని వైపు చూడండి, కొద్దిసేపు తెలుసా అది కళ్ళు ఉంటాయి పోతాయో. సృష్టింపబడి సూర్యునే చూడలేం, సృష్టికర్తని ఎలా చూస్తాం? అందుకనే కొద్దిగా గమనించండి. ఒకసారి ఒక అబ్బాయిని అడిగితే, ఎక్కడికి వెళ్ళి వచ్చావు నాయన అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నా అన్నాడు. నేను వివరణిస్తున్న విమర్శ కాదు, కొద్దిగా విశాల మనసుతో ఆలోచన చేయండి ప్రియులారా. ఎల్లప్పుడూ అట్లే ఉంటే ఎట్లా? శాంతి కావద్దా మనకి? దేవుని దగ్గరికి వెళ్ళొస్తున్నా అన్నాడు. ఆహా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంటి? దేవుణ్ణి చూడడం ఏంటి? దేవుణ్ణి చేతులతో తాకి కార్యక్రమాలు చేసి ఆరాధించి పూజించి బ్రతికి బయటికి రావడం ఏంటి? దీని అర్థం ఏంటో తెలుసా? నీవు చూడగలిగింది, నీ కళ్ళకు కనిపించింది అది దేవుడే కాదు, అందుకే బ్రతికి బయటపడుతున్నావు. ఒరిజినల్గా పరమాత్ముడు అయితే దేవుడు ఏమన్నాడు? నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు అన్నాడు. చూడండి, అది రహస్యం. కాబట్టి పెద్దలారా, విశాల మనసుతో ఆలోచన చేయండి అయ్యా.
మనం చూడగలిగింది, మన కళ్ళకు కనిపించేది అది ప్రకృతే కానీ పరమాత్ముడు కాదు, చేయబడిందే కానీ చేసే సృష్టికర్త కాదని స్పష్టంగా అర్థమైపోతుంది. నిజంగా పరమాత్ముడు అయితే ఏమన్నాడు? నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు అన్నాడు. చూడండి. కాబట్టి ఆలోచన చేసుకోనండి. ఇలాంటి విషయాలు తెలుసుకొని నడుచుకోవటం కోసమే మనసులో దేవుడు విడుదల కలగజేశాడు, స్వాతంత్రం ఇచ్చేసినాడు ప్రియులారా. అసలు అందుకే కాంతి అంటూ దేవుడు ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఇక మేము ఆ నిర్జీవ క్రియని విడిచిపెట్టాం. జీవం గల దేవుని సేవించడానికి ఆ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడండి. అందుకే ఈ భాగ్యం. కాబట్టి మీరు కూడా విశాల మనసుతో ఆలోచన చేయండి. అసలు మనసులో విడుదల, స్వాతంత్రం అంటారు, ఆత్మ సంబంధ స్వాతంత్రం అంటారండి. అసలు ఆత్మ సంబంధ స్వాతంత్రం లేని వాళ్ళందరూ కూడా పాపానికి దాసులుగా ఉంటారు, దేవునికి అయిష్టమైనటువంటి వాటిలోనే సాగిపోతుంటారన్నమాట. అది యెహోవా ఎవరంటే ఆత్మ సంబంధ స్వాతంత్రం కలిగించుటకు వచ్చిన శరీరధారి అని వాక్యములో చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్నటువంటిది చూద్దాం. గలతీ పత్రిక 5:1 చూస్తారా? గలతీ 5:1 ఇలా జ్ఞాపకం చేసి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అనే మాట ఉంది. ఈ స్వాతంత్రం మనకి ఇచ్చాడు ప్రియులారా. మళ్ళీ వెనక్కి పోగుదు. కొందరు తెలియక చాలామంది మళ్ళీ బ్యాక్ అయిపోతారండి. తెలియకనే తెలిసి కాదు, మరి వెనక్కి వెళ్ళిపోతారండి. అసలు వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? నమ్ముకున్నప్పుడేమో 5 2 10 చెప్పినారు, మళ్ళీ వెనక్కి పోయినారంటే 5 2 11 అవుతుందా, 5 2 9 అవుతుందా? చూడండి ఎట్లుందో. నమ్మినోళ్ళు వెనక్కి పోవడం అంటే అంతే. మీరు సరిగ్గా తెలుసుకోలేదని దాని అర్థం ప్రియులారా. ఓ సిస్టర్ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమ్మా లెక్కలు తప్పులు అవుతుండయి చూడాలి, మీ ఇష్టము. వెనక్కిపోయినంత మాత్రాన అసత్యం సత్యం అవుతుందే? మీరు ఆలోచన చేయండి. నేను కొన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటా. ఈవేళ ఎక్కువ మంది సత్యం చూడడం లేదండి, సంఖ్య చూసుకుంటున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, 5 2 10. ఎక్కాలు వచ్చిన వాడు కరెక్ట్ చెప్పినాడు, 5 2 10 అన్నాడు. 5 ఎక్కం రాని వాళ్ళు చెప్పినారు ఎక్కువ మంది. ఏమన్నా 5 ఎక్కం చెప్తూ 5 2 15 అంటున్నారండి. ఎక్కువ మంది అట్లా చెప్తున్నారు, 5 2 15. ఇంకా దీనికి తోడుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వం కూడా తోడైందండి. 5 2 15 చెప్పారే అంటున్నారండి. సంఖ్య పెరిగింది. ఇప్పుడు జ్ఞానవంతులారా కొద్దిగా ఆలోచన చేయండి. సంఖ్య పెరిగితే అసత్యం సత్యం అవుతుందా? ఏం బాబు పెద్దలారా, మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా, మీరే గమనించండి. సంఖ్యను చూడొద్దు, సత్యం చూడండి. అసలు లెక్కలు రాని వాళ్ళు 5 2 ఏమంటున్నారు? 15 చెప్పు 15 చెప్పు. ఎమ్మెల్యేలు తోడైనారు, ఎంపీలు తోడైనారు, ప్రభుత్వం కూడా తోడైంది అండి. ప్రభుత్వం తోడైతే అసత్యం సత్యం అవుతుందా? మీరే గమనించండి దయచేసి. విశాల మనసుతో పెద్దలారా అలాగే ఉండొద్దు. అసలు ఈవేళ అంతే, ఉన్నమాట అంటే ఉన్న ఊరు రచ్చిరాదంటారండి. అసలు మొత్తం అంతే. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి రైట్కి వచ్చేద్దాం. తెలియక కొందరు ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నారండి. అసలు వెనక్కి వెళ్ళిపోతే అసత్యం సత్యం మాత్రం కాదు, అగ్నికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే క్రీస్తు మనల్ని ఏం చేసినాడంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనమంతా స్థిరంగా ఉండాలి, మరలా దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళకూడదని చెప్పి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇలాగుంటూ ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయండి దీనికి సంబంధంగా. మనమందరం ఏం చేయాలి? గలతీ పత్రిక, అక్కడే గలతీ పత్రిక 5:13 సెక్షన్ మనం చదువుకుందాం. సహోదరులారా, గలతీ 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి అనే మాట ఉందండి. అది వీళ్ళ ఎంత స్వతంత్రం ఇచ్చాడండి మనకి, చాలా స్వాతంత్రం ఇచ్చాడండి. పెద్దలు చిన్నలు అనేకులు ప్రేమతో ఆహ్వానిస్తారండి. అయితే ఈ స్వాతంత్రం నష్టానికి అన్నడు ఉపయోగించుకోకూడదు. ప్రేమ కలిగి దాసులుగా ఉండాలండి మనం వాళ్ళకి.
సేవ చేసే వాళ్ళంగా ఉండాలన్నమాట. అలాగ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పెద్దలు కాశిరెడ్డి గారు ఉన్నారండి, వాళ్ళ స్వాతంత్రం ఇలాగ ఉపయోగించుకోవటం ద్వారా, అక్కగారు ఉన్నారని కోటేశ్వరమ్మ, మీ పేర్లు అందరికీ గుర్తులేవు, బాధపడకని 2-3 గుర్తుంటాయి అంతే నాకు. మీరందరూ ఏం చేస్తున్నారు? దాసులు కాబట్టి ఇంత ఆత్మలు సంపాదించుకుంటున్నారు. అది క్రీస్తు ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్యోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ వారు ఒకరికొకరు దాసులుగా చిన్నోళ్ళను పెద్దోళ్ళను అందరినీ పలకరిస్తున్నారు కాబట్టి ఆత్మలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆత్మ సంబంధాన్ని స్వాతంత్రాన్ని కలగజేసిన వాడు, మన మనసులో మార్పు కలగజేసినటువంటి వాడు. ఈ స్వాతంత్రం మనం వేరే వాటికి శరీరక్రియలు హేతు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి అని వాక్యములు చూస్తున్నాం. ఇక పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటిది మరొక మాట. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అనే మాట ఉందండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటాడండి? ఈవేళ ఈ పరిశుద్ధాత్మకు మనం ఆలయం అని కొరింథీ 1వ పత్రిక 6:19-20 వాక్యాల్లో మనం చూడగలుగుతాం. కాబోలు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉండును. స్వేచ్ఛ, స్వాతంత్రం, పవిత్రమైన స్వాతంత్రం అనుకుందండి. ఎవరితోనైనా మాట్లాడడానికి, ప్రభు మాటలు చెప్పడానికి, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మనకు స్వాతంత్రం ఆత్మ ద్వారానే కలిగింది. ప్రియులారా, బండాత్మకూరు ఊరు సెంటర్లో ఉండ నేను, అందరూ పలకరిస్తారండి. అసలు కారణం ఏంటి? నేను కూడా పలకరిస్తా. స్వాతంత్రం, ఆత్మ ఆ స్వాతంత్రం ఇచ్చినాడండి. అసలు పల్లెటూళ్ళలో ఎవరిస్తారండి అసలు చెప్పాలంటే? ఆత్మ స్వాతంత్రం అంతే. కాబట్టి ఇంకా ఆ ఆత్మ ద్వారా చాలా విషయాలు ఉన్నాయండి. ఆత్మ ద్వారానే మనకు స్వతంత్రత. ఎందుకంటే యోహాను సువార్త 16:8 సెక్షన్ ప్రకారం పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసిన వాడు ఆయనే, పరిశుద్ధాత్మ. అది యోహాను 16:8 మాట ఉంది. యేసు ప్రభు అని ఒప్పింపజేసిన వాడు కూడా పరిశుద్ధాత్మనే. లేకుంటే మనంతటా మనం ఒప్పుకోలేమండి అసలు. కొరింథీ 1వ పత్రిక 12:3 సెక్షన్లో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన ఎవరే కానీ యేసు ప్రభు అని చెప్పలేడు అనే మాట ఉందండి. మరి తీతు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 5-6 వచనాల్లో నూతన స్వభావం కలగజేసిన వాడు అనే మాట ఉంది. నూతన స్వభావం కలగజేశాడనింది. తర్వాత తెస్సలోనిలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ సెక్షన్లో 2:13లో పరిశుద్ధాత్మ మిమ్మను పరిశుద్ధపరిచాడు అనింది. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచినాడు అనింది అండి. చూడండి, ఒప్పింపజేశాడు పాపాన్ని, యేసు ప్రభుని ఒప్పింపజేశాడు, నూతన స్వభావం కలగజేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. పేతురు 1వ పత్రిక 1:1 కూడా ఆ మాట ఉంటుంది. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన అనే మాట ఉంది అండి. ఆ తర్వాత మనల్ని ఏం చేశాడు తెలుసా? ఎఫెసీ 1:13 ప్రకారం ముద్ర వేసినాడు ఆయన్నే అని మాట ఉంది. ఇలాగున మనసులో స్వాతంత్రం ఇచ్చేసి మనల్ని ముద్రించేసినాడండి. నా సొత్తు, నా వారు అని ముద్రించి వేసేయండి. అందుకే ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు, కన్నీళ్ళు, కష్టాలు వచ్చినా వాటి అన్నిటిలో సాగుతున్నామండి. 1976 నుండి ఇంతవరకు నడిపిస్తున్న సమస్యలు లేవా? ఎన్నో సమస్యలు, కానీ ఈ వాక్యాలే నడిపిస్తున్నాయి. ఆత్మ స్వాతంత్రం ఇచ్చినటువంటి వాడు పరిశుద్ధాత్మ అని ఉంది. చివరిగా చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? ప్రభు యొక్క పోలిక, దేవుని పోలికగా మనం మార్చబడుతున్నాం. అంతరంగములో దేవుని స్వరూపం అనేది, దేవుని స్వరూపం ప్రేమ, జాలి, కరుణ, కటాక్షం, సద్గుణశీలుడు దేవుడు. అంతరంగములో మనకు అవన్నీ అలవర్చబడుతున్నాయండి. అసలు కారణం ఆత్మ స్వాతంత్రాన్ని బట్టి. రాను మనసు నలిగిపోతుంది అందరిది. అసలు ఎంతో తగ్గింపు కలుగుతుంది అండి. అంటే దేవుని పోలికగానే మార్చబడినట్లుగా ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మ సంబంధ స్వాతంత్రం కలిగించుటలో త్రిత్వములున్న ఏకత్వం, యెహోవా ఎవరు,
ఆత్మ సంబంధ స్వాతంత్రం కలుగజేసేవాడు. యేసు ప్రభు ఎవరు? ఆత్మ సంబంధ స్వాతంత్రం కలుగజేసినవాడు. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆత్మ సంబంధ స్వాతంత్రం కలుగజేసిన వారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మంచిది. మెట్టుకు దేవుడు త్రివిధాలుగా పనిచేస్తూ మనకి భాగ్యం ఇచ్చాడు. కావున ప్రభు వచ్చేంత వరకు లోకములో జీవించినంత కాలం దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.